బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అమరావతిలో రోడ్ నెట్వర్క్ చాలా ప్రత్యేకమైంది. అందులో సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అమరావతికి తలమానికంగా ఉండేటువంటి వ్యవస్థ. ముందుగా ఒక నమూనా రోడ్డు కింద దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దానిలో కీలకమైనటువంటి ఘట్టం మొదలైంది. దాదాపు 520 కోట్ల రూపాయల విలువైనటువంటి థర్డ్ ఫేజ్ అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం 22 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. అందులో 18 కిలోమీటర్ల వరకు సుమారుగా 18 కిలోమీటర్ల వరకు గతంలోనే కంప్లీట్ చేశారు. ఒక ప్యాచ్ 2లో అంటే ఫేజ్ 2 కింద చెప్పింది ఎక్కడైతే లిటిగెంట్గా ఉన్నది, అలానే కాంప్లికేటెడ్ కన్స్ట్రక్షన్ ఉంది, అక్కడ కాలువలు, రోడ్డు వీటన్నిటిని ఇంటర్ కనెక్టివిటీ చేసేటువంటి వ్యవస్థను ఒక ఫేజ్ 2 కింద, తర్వాత మూడోది ఫేజ్ 3 కింద డిజైన్ చేశారు. ఇప్పుడు ఫేజ్ 2 పనులు చాలా వేగంగా సాగుతాయి. కొంతమంది ఆ మధ్య మనం ఆ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి మార్చి నెలాఖరులోగా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే కొంచెం వెటకారం కామెంట్లు కూడా పెట్టారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ రోజు స్టీల్ బ్రిడ్జ్ దగ్గర చాలా ఫాస్ట్గా వర్క్ నడుస్తుంది. దానికి ప్యారలల్గా ఇప్పుడు ఫేజ్ 3 పనులు కూడా మొదలు పెడుతుంది. అసలు అమరావతి రోడ్ నెట్వర్క్ గురించి తెలుసుకోవాలంటే ఇందులో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి అనమాట. ఎటు నుంచి ఎటు చూసినా కానీ గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ అని చెప్పని అంటారు అనమాట. ఎక్కడ కూడా మీరు ట్రాఫిక్ కంజెషన్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఏ రోడ్లో చూసినా ఇంకో రోడ్లోకి వెళ్ళేటువంటి వ్యవస్థలు ఉంటే కనుక ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ అవ్వకుండా ఉంటుంది, ఆ కంజెషన్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఆ తరహాలో దీన్ని డిజైన్ చేశారు. ఇందులో కీలకమైనది మూడవ సీడ్ యాక్సిస్ రోడ్, అంటే అది E3 రోడ్ అని చెప్తున్నారు అనమాట. E3 రోడ్ మ్యాప్ కూడా ఇక్కడ వరకు పెనుమాక వరకే ఉంది. ఇక్కడ వరకు ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ రోడ్ స్ట్రక్చర్ని ఒకసారి ఈ మ్యాప్ చూస్తే క్లారిటీ వస్తుంది అనమాట. ఇది మాస్టర్ ప్లాన్ ఈ రోజు చేసింది కాదు, కోర్టు కూడా ఫ్రీజ్ చేసింది ఇదే మాస్టర్ ప్లాన్ ఫాలో అవ్వాలని. కాబట్టి గతంలో 2016 ఆ టైం నాటికి డిజైన్ చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇందులో మనకు చాలా క్లియర్గా సీడ్ యాక్సిస్ రోడ్ కనిపిస్తుంది. సీడ్ యాక్సిస్ రోడ్ కంట్రోల్ ఏ విధంగా చేయబోతున్నారు వీళ్ళు అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంటుందన్నమాట. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి లైన్. ఈ లైన్ ఇలా చూస్తే కనుక అప్పట్లో ఆల్మోస్ట్ ఇతను మంతిన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర వరకు కూడా రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ప్రజెంట్ ఈ రోడ్డు సీఎం ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన క్యాంప్ ఆఫీస్, ఆయన నివాసం ఉంటున్నటువంటి కరకట్ట నివాసం వరకు వచ్చింది. మధ్యలో స్టీల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫేజ్ 2లో జరుగుతున్నాయి. ఇంకా ఒక 70 కోట్లతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది అనమాట. సో ఆ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి లైను. సో ఇందులో ఫస్ట్ ఫేజ్ లెక్క ప్రకారం ఇక్కడ ఆ నిర్మాణం వరకు అయిపోయి ఉంటే కనుక సెకండ్ ఫేజ్ మొక్క ఇదనమాట. ఎందుకంటే ఈ మొక్క మాత్రం ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ ఒక కాలువ ఉంది, గుంటూరు ఛానల్ ఉంది, అలానే కొండవీడు రిజర్వాయర్ ఉంది, ఆ తర్వాత బకింగ్హామ్ కెనాల్, లింక్ కెనాల్ ఉంది. సో ఇవన్నీ ఇంటర్ కనెక్టివిటీ ఉంటాయి. కాబట్టి ఇది మెయిన్ రోడ్డు మీదకి వచ్చేటువంటి క్రమంలో తీసుకునేటువంటి దారి. ఇక్కడ నుంచి ఇది థర్డ్ ఫేజ్. ఇక్కడ ట్రంపెట్ జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ స్టైల్లో 6 వరుసల రహదారి, అటు ఇటు అదిరిపోయేటువంటి విజువలైజేషన్ ఉంటుంది అనమాట. ఇది ఒక పక్కన కొండ, ఇంకో పక్కన నది, ఆ మధ్యలో నుంచి అలా కర్వ్ షేప్లో తిరిగి వెళ్ళేటువంటి రహదారి. ఆ విజువల్స్ని కూడా అప్పట్లోనే విజువలైజ్ చేశారు, అది కూడా చూపిస్తాను మీకు. అప్పట్లోనే ఈ గ్రిడ్ స్ట్రక్చర్కు ఉన్నటువంటి ప్రత్యేకతను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి వీడియో అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ఎలా ప్లాన్ చేయాలి, అమరావతి రోడ్ స్ట్రక్చరు, పెడిస్ట్రియన్స్ దారి ఏంటి, కార్లు వెళ్తానికి ఏంటి, సైకిల్ వెళ్తానికి ఏంటి, 2 వీలర్స్ వెళ్తానికి ఏంటి, అన్నిటిపైన కూడా ఇది వర్క్ చేసి ఒక అర్బన్ స్ట్రక్చర్ ఈ తరహా ఇప్పుడు ట్రంపెట్ జంక్షన్ థర్డ్ ఫేజ్లో చేయబోతున్నారు అనమాట. తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ కొండ, సీతానగరం కొండ అంటారు, ఆ కొండ పక్క నుంచి ఈ కరువు ఇలా తిరుగుతూ నేషనల్ హైవే NH16కి కనెక్ట్ అయ్యేటువంటి వ్యవస్థ అనమాట. మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డు 60 మీటర్స్ పొడవు ఉంటుంది ఒక్కొక్క స్ట్రెచ్. అలా 3 వరుసలు అంటే 9 వరుసల రహదారి అవుతుంది అనమాట అది. సో చూడండి, ఆ ప్లానింగ్ అప్పట్లో ఎంత పకడ్బందీగా చేశారనడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇక్కడ ఉన్నటువంటి లుక్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే కనుక ఈ పొజిషనింగ్ ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎవరో మహానుభావులు చెప్పారు, ఇది అయిపోద్దంటే నవ్వుతూ వెటకారం చేశారు. ఇక్కడ ఆల్రెడీ ఐరన్ ఫ్రేమ్ మీరు గమనించి చూస్తే కనుక ఇక్కడ ఐరన్ ఫ్రేమ్స్ పెట్టడం మొదలు పెట్టేశారు. స్టీల్ బ్రిడ్జ్లో ఐరన్ ఫ్రేమ్స్ పెట్టడం మొదలు పెట్టేశారు అనమాట. ఇది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం. కింద సివిల్ స్ట్రక్చర్, సిమెంట్ స్ట్రక్చర్స్ ఇక్కడ వేశారు, ఇక్కడ పిల్లర్స్ వేశారు, ఇటు పక్కన కూడా వేశారు. ఇక్కడ వేసినటువంటి వాటిపైన ఐరన్ పిల్లర్స్ పెట్టడం మొదలు పెట్టేశారు. కాబట్టి వీలైనంత ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్లో ఉన్నారు. మార్చ్ ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ అయిపోవాలి అనే టార్గెట్లో ఉన్నారు. సో ఇక్కడ ఇక్కడ ఒకటి కాదు, స్టీల్ బ్రిడ్జ్లు 2 రకాల భాగాలుగా వస్తున్నాయి అనమాట. ఒకటి ఇది హైవేకి కనెక్ట్ చేసేటువంటి మార్గం. తర్వాత దీని వెనక భాగాన్ని ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఇది కొండవీడు రిజర్వాయర్కి సంబంధించినటువంటి లిఫ్ట్ స్కీము ఇదనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది, ప్లస్ దీనికి ఎక్స్టెన్షన్గా మరొక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని అక్కడ
సెటప్ చేయబోతున్నారు, ఎత్తిపోతలని అక్కడ సెటప్ చేయబోతున్నారు. సో ఇవన్నీ ఇంత కాంప్లికేటెడ్ ఉంది కదా, ఇక్కడ జాగ్రఫీనే చాలా డిఫరెంట్. ఇది చూడండి, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూస్తే క్లియర్ పిక్చర్. ఇది ప్రకాశం బ్యారేజ్, ఇదేమో డౌన్ స్ట్రీమ్ అంటే దిగువకి వాటర్, ఇదేమో ఎగువ. ఇదంతా భవానీ ఐలాండ్ అనమాట. ఇది పైకి ఉన్నటువంటి వాటర్. ఇది విజయవాడ వైపు ఉన్నటువంటి వారధి, కనకదుర్గ వంతెన అనమాట. అది కొండవీటి వాగు రిజర్వాయర్ ఉంది. ఈ పక్క నుంచి గుంటూరు ఛానల్ వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇది బకింగ్హామ్ కెనాల్కి వాటర్ పంపించేటువంటి లైన్. ఇదేమో పాత హైవే, కలకత్తా హైవే అంటారు అనమాట. ఇప్పుడు ఇది NH-16 అని చెప్పిన అవతల కట్టు. అక్కడ జాగ్రఫీ అంత కంజెషన్గా ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ప్లానింగ్ అవసరం అవుతుంది అనమాట. సో ఇక్కడ శరవేగంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి పనుల్ని ప్రారంభిస్తున్నారు. ఈ ఫేజ్ 3 ఎలా ఉండబోతుందంటే ఇది ఒకసారి చూడండి. దీనిపైన కొండవీడు గుంటూరు ఛానల్ బ్రిడ్జి, ఇక్కడ చూస్తే బకింగ్హామ్ కెనాల్కి సంబంధించిన లైన్, ఇటు పక్కన ఈ లైన్ ఇక్కడ నుంచి ఇది మళ్ళీ సీడ్ యాక్సిస్ రోడ్ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇటు హైవే కలకత్తా వైపు వెళ్ళేవి, ఇటు చెన్నై వైపు వెళ్ళేవి, ఇట్లా ల్యాండ్ అవుద్ది అనమాట. ఒక భారీ ట్రంపెట్ జంక్షన్ అక్కడ రాబోతుంది. సో దానికి అనుగుణంగా ఈ డిజైన్లు అన్నీ కూడా రూపొందించారు. ఈ పనులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతుంది. ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి సమస్యలు అన్నింటినీ కూడా అధిగమించారు. స్టీల్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఇవి, ఆ తర్వాత పైప్ లైన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నవి, అంటే పైల్స్ టెస్టింగ్ కోసం చేస్తున్నటువంటి అనమాట. సో ఇన్ని కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి అమరావతిలో రోడ్ నెట్వర్క్ అనేది చాలా కీ పొజిషన్ పోషించబోతుంది. సో ఫేజ్ 3 పనులు కనుక మొదలైతే ఈ రెండో ఫేజ్ పనులు దాదాపు ముగింపు దశకు వచ్చినాయి. ఫేజ్ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. దాదాపు 18 నెలల సమయం పడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. కన్స్ట్రక్షన్లో చాలా కాంప్లికేషన్ ఉంది. దాని డిజైన్ మోడల్ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వని వాళ్ళు ఉంటే కనుక భూ సేకరణ ద్వారా వెళ్ళాలని డిసైడ్ చేసి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి అతి త్వరలో ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్తో అనుసంధానం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అటువైపు నేషనల్ హైవే 65 అంటే హైదరాబాద్ రహదారితో వెస్ట్ బైపాస్తో కనెక్టివిటీ వచ్చింది. మరోవైపు ఎయిమ్స్ దగ్గర నుంచి మరొక రహదారి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే విధంగా ప్రస్తుతం కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే 3 వైపులా అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానించేటువంటి ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.